అదేవిధంగా నిరంతరం తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ వివిధ సంఘాలు చేస్తున్నటువంటి పోరాటానికి మీ మద్దతు ఇదే విధంగా కంటిన్యూ అవుతుందని చెప్తూ జనవరి 10వ తారీఖున సూర్యాపేటలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నాం తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ ఆధ్వర్యంలో. దానికి కోసమని చెప్పి ఇక్కడ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఇవాళ ప్రెస్ మీట్ పెట్టడం. ఏదైతే ఈ ప్రెస్ మీట్ నుంచి రేపు యూనివర్సిటీలో పోస్టర్ ఆవిష్కరణ, అదేవిధంగా కరపత్ర ఆవిష్కరణ చేస్తూ విద్యార్థులందరూ ఓఏజేఏసీ విద్యార్థులు బద్రి అన్న, చారువాక్ అన్న, ఇంకా వీళ్ళ ఆధ్వర్యంలో అన్ని యూనివర్సిటీలు పోతున్నారు కాబట్టి వాళ్ళది కూడా రూట్ మ్యాప్ వాళ్ళు చెప్తారు. ఇవాళనే పొద్దున కోదండరామన్న ఆధ్వర్యంలో అసెంబ్లీకి వెళ్ళడం, కౌన్సిల్ దగ్గర పొన్నం ప్రభాకర్ గారిని, అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్ మన టీపీసీ అధ్యక్షులు గారిని కూడా కలవడం, వారితోటి మాట్లాడడం జరిగింది. వాళ్ళకు కూడా ఒకటే చెప్పినాం, మీరు ఎంత త్వరలో అయితే అంత తొందరగా చేయాలి. ఇప్పటికే కాలయాపన అయింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 నెలల్లో చేస్తామన్నది ఇప్పుడు 2 సంవత్సరాలు దాటింది. మొన్ననే మేము ఆశించినాం సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్ 9కి ప్రకటన వస్తుందని. కానీ మీరు ఇంకా చేయలేదు కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి గారికి కూడా ఈ ప్రెస్ క్లబ్ ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఖచ్చితంగా మీరు బోర్డు వేయాలి. అదేవిధంగా కమిటీని వేసి ఏదైతే పత్రం ఉందో ఫ్రీడమ్ ఫైటర్స్ పత్రం, అదేవిధంగా 250 గజాలు 25,000 పెన్షన్లు మేనిఫెస్టోలో ఉంది. అదేవిధంగా ఉద్యమకారుల మీద ఉన్న కేసులు, విద్యార్థుల మీద ఉన్న కేసులు, ఊపా కేసులు కూడా ఇంకా ఎత్తేయలేదు కాబట్టి వాటిని కూడా ఎత్తేయాలని చెప్తూ మరొకసారి అందరూ కూడా తెలంగాణ ఉద్యమకారులారా ఇప్పటికైనా మేల్కోండి. ఏదైతే సూర్యాపేట 10వ తారీఖున జరుగుతున్నట్టు సభకు మీరందరూ కూడా తెలంగాణ వ్యాప్తంగా భారీ ఎత్తున వచ్చి ఈ సభను సక్సెస్ చేయాలని జై తెలంగాణ, జై తెలంగాణ, జోహార్ జోహార్, జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్